రాజకీయ నాయకులు ఎప్పుడైనా గెలుపోటముల్ని దేనికోసం ఉపయోగించుకోవాలంటే ప్రజలకి మేలు చేయడానికి, ప్రజలకు సంబంధించిన సమస్యలను సాల్వ్ చేయడానికి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. పోనీ ఆంధ్రప్రదేశ్‌లోనే తీసుకుంటే టీడీపీ, వైసీపీ దీనికి తప్ప అన్నిటిగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 'దువ్వాడ' సీరియల్ ఏదైతే ఉందో 'దువ్వాడ ఫ్యామిలీ సీరియల్' రకరకాల ట్విస్టులు దాంట్లో నిమిషానికో ట్విస్ట్. రీసెంట్‌గా వైసీపీ దాని మీద చచ్చినట్టు స్పందించాల్సొచ్చింది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డే వీళ్ళ ఫ్యామిలీలో చిచ్చు పెట్టారు అంటూ టీడీపీ రాసినటువంటి ట్వీట్‌కి ఖచ్చితంగా సమాధానం చెప్తూ వైసీపీ పార్టీ కూడా స్పందించాల్సొచ్చింది. కాపోతే వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా గాల్లోనే మాట్లాడుతున్నారు. వైసీపీ టీడీపీ కూడా అనేక సార్లు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా గాల్లో మాట్లాడిన సందర్భాలు అనేకం ఉండేయి. కానీ ఈ ఇష్యూలో ఏమని కౌంటర్ ఇవ్వాలో తెలియక అది భార్యాభర్తల మధ్య గొడవ, మాకెందుకు సంబంధం, మేమెందుకు మాట్లాడతాము, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వకండి తప్పు అని కబుర్లు చెప్తున్నారు. కానీ ఎలక్షన్‌కి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే వాణి ఉన్నారో దువ్వాడ వాణి ఆవిడని పిలిచి సెటిల్మెంట్ చేసి ఆస్తుల విషయంలో కంగారు పడకండి, రెబెల్‌గా పోటీ చేయకండి, ఇన్ఛార్జిగా మిమ్మల్నే పెడుతున్నామని చెప్పినట్టు స్పష్టంగా దువ్వాడ వాణియే చెప్పారు. కానీ ఇట్లాంటి దాన్ని కూడా కవర్ చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వైసీపీ ఉంది. ఇదే ప్లేస్‌లో టీడీపీ ఉంటే టీడీపీ కూడా అదే రకంగా దౌర్భాగ్య పరిస్థితుల్లో కవర్ చేసుకునేలాగా తయారవుతుంది. పెద్ద వింతేం లేదు. ఇద్దరికీ పెద్ద తేడా కూడా ఏం లేదు. సో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తూ, మాలోకం ఇబ్బంది పెట్టిన ఆ పని మనిషి ఎవరు? ఆ టీచర్ జీవితాన్ని నాశనం చేసిందెవరు? లేపోతే ఇంకోటని రాసుకొచ్చింది వైసీపీ. తలా తోక లేదు. అడిగిన సమాధానం అది గాదు. అడిగినటువంటి ప్రశ్న అది గాదు. తమ పార్టీ నుంచి ఇట్లాంటి ఒక నీచుడో, లేకపోతే ఒక తప్పు చేసిన వ్యక్తో బయటపడినప్పుడు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. బేసిక్ థింగ్ అది. టీడీపీ వ్యక్తి అయినా సరే, ఇదే టీడీపీలో ఒక వ్యక్తి చేసినా సరే మేము ఇదే డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేసే కర్మ పట్టించారు మీరు మాకు. అది చాలా బేసిక్‌గా చేసేటువంటి పని. ఒక పార్టీకి సంబంధించి ఎవరన్నా ఈ రకమైనటువంటి ఇష్యూస్‌లో ఇరుక్కున్నప్పుడు ఒక భార్యని వదిలేసి వేరే వ్యక్తితో ఉంటున్నప్పుడు లెజిస్లేటివ్‌గా ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా లేదా కౌన్సిల్‌లో అయినా అసెంబ్లీలో ఎమ్మెల్యే, కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ ఎవరైనా సరే, ఒక మినిస్టర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేస్తారు. ఒక దొంగతనం ఆరోపణ, ఒక కరప్షన్ ఆరోపణ వాటన్నిటికంటే పెద్ద ఆరోపణ అడల్టరీ అనేది. ఆరోపణకి అర ఆరోపణకే సస్పెండ్ చేస్తారు. చాలా మంది ప్రూవ్ అవ్వలేదు కదా! అది ఇది. వాళ్ళు ఒప్పుకున్నారులెండి వదిలేయండి. వాళ్ళు వీళ్ళ సంగతి పక్కన పెడదాం. చాలా మంది కరప్షన్ అలిగేషన్ నిజమా ఎట్లా తెలుస్తది? ఎట్లా సస్పెండ్ చేస్తారు? నీకు బావుందా? ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఆరోపణ తీవ్రంగా వస్తే వెంటనే సస్పెండ్ చేస్తాయి పార్టీలు. బేసిక్ సెన్స్ అవి మానేశారు. గత 20, 30 ఏళ్లుగా 20 ఏళ్లుగా ఏమి జరగకపోతే తెలియట్లేదు. బట్ చాలా చాలా బేసిక్ థింగ్ ఇది. ఇవేమీ చేయకుండా ఖాళీగా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్వీట్‌లేసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్వీట్ చూద్దాం రేపు టీడీపీవి ఎన్నో విషయాలు బయటపడతాయి. అప్పుడు వీళ్ళంతా గొప్పగా ప్రవర్తిస్తారో వాళ్ళని గూడా ప్రశ్నిస్తాం. కానీ ఈ 'దువ్వాడ ఫ్యామిలీ' సీరియల్‌లో వైసీపీని మొత్తానికి నోరిప్పి సమాధానం ట్వీట్ ద్వారా మాట్లాడేలాగా చేయగలిగింది టీడీపీ. ట్విట్టర్ మీడియా దానికి మాత్రం మెచ్చుకోవచ్చు.